దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనము వాక్యాలు ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలమ్మా. ఇక్కడ ఇశ్రాయేలీయుల జనాంగం యొక్క వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి ఒక ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దానిని మీరు ఆలోచింపరా అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని, ఇప్పుడే ఆ నూతన క్రియ మొలుస్తుంది అంటున్నాడు. మొలుచును అని రాయబడింది. అసలు మొలవడం అంటే ఏంటమ్మా చెప్పండి? ఏది మొలుస్తుంది? మొక్క మొలుస్తుంది. ఇంకేమైనా మొలుస్తాయా? మొలవడం అన్నటువంటి పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తాము? మొక్క వేసాము, లేదంటే విత్తనం వేసాము, అది మొలిచింది అంటాం. అంతే కదమ్మా. ఇప్పుడు వ్యాపారం చేస్తాము, వ్యాపారం మొలిచింది అంటామమ్మా. దేన్ని కూడా మనం మొలిచింది అనడానికి వాడం. దేనికి వాడతాం అనగా, ఇదిగో ఇలాగా విత్తనం వేసాము, అది మొలిచింది. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఆ క్రియ ఏంటి అనగా, ఇప్పుడే ఆ క్రియ మొలుస్తుంది అని రాయబడింది. మొలిచే స్వభావం దేనిది అనగా, ఒక విత్తనానికి ఆ స్వభావం ఉంది. అయితే ఇక్కడ చూడండి, మొలవడం ఏంటి? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును అని రాయబడింది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొలుచుట అన్నది అసలు ఏది మొలుస్తుందో వచ్చింది అంటే టాపిక్ అది కాదు, కానీ ఈ మాట గురించి ఒక రెఫరెన్స్ చెప్తున్నారు. ఆ యొక్క మాట ఏంటి అనగా, చూడండి, కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. భూమిలో నుండి సత్యము మొలుచును అని రాయబడింది. హల్లెలూయా. భూమిలో నుండి ఏం మొలుస్తుంది? మొక్క మొలుస్తుంది. విత్తనం వేసామంటే విత్తనం చచ్చిపోయి అది మనకి మొలకెత్తి, చూడండి, అది మొలిచే స్వభావము, మొలిచే రీతిగా ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను ఒక నూతన క్రియ చెయ్యబోచున్నాను. ఇప్పటి వరకు మీ పరిస్థితి ఒకలాగా ఉందేమో, కానీ మీ జీవితంలో నేను ఒక నూతన క్రియ చెయ్యబోచున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది. మొలవడం ఏమిటి అనగా సత్యము. చూడండి, భూమిలో నుండి సత్యము మొలుచును అని రాయబడింది. ఇది ఒక అద్భుతమైన నూతనమైన క్రియ. భూమిలో నుండి మొలవడం అంటే ఎప్పుడు కూడా మనం ఏం చూస్తాము? భూమిలో నుండి మొక్క మొలవడమే చూస్తాము తప్ప, దేవుడు అంటున్నది ఏంటి? నూతన క్రియ ఏమిటి అనగా, భూమిలో నుండి సత్యము మొలుచును అంటే దేవాది దేవుడు భూమిలో నుండి సత్యాన్ని మొలిపిస్తాడు. ఇదంతా ఒక పెద్ద టాపిక్ అమ్మ. సత్యం అనగా యేసే సత్యము. ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనం ఏంటంటే, నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు, అది ఇప్పుడే కొలుస్తుంది అన్నాడు కదా. ఆయన నూతనమైనటువంటి క్రియ చెయ్యబోతున్నాడు, అది మొలిచింది. అది భూమిలో సత్యము మొలుచున రాయబడి ఉంది. అయితే ఆయన చేసినటువంటి నూతన క్రియలు ఏంటి? నూతనము అంటే ఏంటమ్మా? కొత్తది. ఇప్పుడు చూడండి, జనవరి 1 కొత్త బట్టలు వేసుకుంటారు కదమ్మా. క్రిస్మస్ కి కొత్త బట్టలు వేసుకుంటారు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏమి ఇది మన సంవత్సరం క్రిస్మస్ కి వేసుకున్నావు అదే కదా అన్నారంటే ఎంత కోపం వస్తుందమ్మా? అది కాదు, ఇది కొత్తది అంటారు. అవును కదా, ఇది కొత్త డ్రెస్, ఇది పాతది కాదు. అంటే ఏంటి? ఇది ముందు మేము ఎప్పుడు వాడలేదు, మునుపు మేము కొనుక్కోలేదు, ఇది నూతనమైనది, ఫ్రెష్ గా ఇప్పుడే స్టార్ట్ అయినది అంటాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నారు ఏంటంటే, ఎప్పుడూ కూడా జరగనటువంటి ఒక నూతనమైన కార్యమును చెయ్యబోచున్నాను. మనకు తెలిసినది ఏంటి అంటే, భూమిలో నుండి సత్యం మొలవడం ఎప్పుడైనా చూస్తామా? చూడండి, భూమిలో నుండి మొక్క మొలవడం ఇది ఒక నూతనమైనటువంటి క్రియ.
ఎప్పుడు కూడా జరగలేనటువంటి ఒక క్రియ. చూడండి, ఒక చోట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, హోరేబు కొండ విషయంలో. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండలు కొట్టగా దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని మోషేతో సెలవీయగా. చాలమ్మా, ఇక్కడ ఇది ఒక నూతన క్రియ. బండ అంటే దాని స్వభావం ఏంటమ్మా? బండని నీటిలో వేసిండమ్మా. ఒక బకెట్లో స్పాంజ్ చేసి బకెట్ నిండా నీళ్ళు వేయండి, ఒక రాయి ఒక బండ తీసుకుని ఒక బకెట్ వేసి దాని నిండా నీళ్ళు వేయండి. పొద్దున్న లెగిసినప్పటికి ఏం జరుగుతుంది? బండలోకి ఒక్క చుక్క నీరైనా ఎక్కుతుందా? స్పాంజ్లోకి పైనుంచి ఇలా తీసినంటే బరువు ఎక్కిపోతుంది. స్పాంజ్ పిండామంటే మొత్తం వాటర్. అయితే స్పాంజ్ యొక్క స్వభావం ఏంటి? పీల్చుకునే స్వభావం. చూడండి, బండ యొక్క స్వభావము అది నీటిలో పెట్టిన ఏమైనా సరే అది ఏమవుతుందమ్మా? బండ కరగదు, ఒక చుక్క నీటిని కూడా పీల్చుకోదు. కానీ దేవుడు నూతనమైనటువంటి క్రియలు చేయబోయే దేవుడు. ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా అంతకు ముందు జరగనటువంటి కార్యం ఏంటి అనగా, బండను కొట్టగా. చూడండి, దేవుని యొక్క వాక్కును బట్టి బండను కొట్టగా బండలో నుండి నీళ్ళు వచ్చినాయి అంట. ఇది అంత నూతనమైన క్రియ. బండ అన్నది ఏంటి? గట్టిది, దానిలో ఒక చుక్క కూడా నీరు రానే రాదు. అలాంటిది ప్రవాహముగా, ఇక వాక్యాల్లో ఉన్న రిఫరెన్స్ చూడండి, నీటి కాలువలు రప్పించినంత దేవుడు. ఆ బండ నుండి వచ్చినటువంటి ఆ యొక్క నీళ్లు నదుల వలె నీళ్లు ప్రవహించాయని వాక్యంలో రాయబడింది. ఇదంతా కూడా ఒక నూతనమైనటువంటి క్రియ, ఎప్పుడు జరగనటువంటి క్రియ. ముందు ఎప్పుడు జరగలేనటువంటి కార్యం ఏంటి అనగా, బండలో నుండి నీళ్లు రావడం. అది ఒక అద్భుతమైనటువంటి క్రియ. భూమిలో నుండి ఎంతసేపు కూడా విత్తనాలు మొలవడమే చూసాము, కానీ భూమిలో నుండి సత్యం కల్పించాడు దేవుడు. అది ఒక నూతనమైనటువంటి క్రియ. ఇక చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఏంటి ఆ మాట అనగా, నీళ్లు అక్కడ కానా వివాహ విందులో మొత్తం అన్ని చోట్ల కూడా ఏం జరిగింది అనగా, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినటువంటి టైంలో అక్కడ ఉన్న వారి కుటుంబం అంతా కూడా గలిబిలైపోతుంది, భయపడుతూ ఉంటుండగా యేసు ప్రభువారు అన్నారు, 6 రాతి బాణలు తీసుకొని రండి, ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. ఎప్పుడు చూసినా నీరులాగే ఉంది తప్ప నీరు తీయగా ఉండడం చూసామా? నీరు పుల్లగా ఉండడం చూసామా? నీరు చూడండి చేదుగా ఉండడం చూసామా? నీరు అన్నదానికి మనం చదువుకుంటా వాసన లేదు, రంగు లేదు, రుచి లేదు. అది నీటి యొక్క స్వభావం. అలాంటి స్వభావం కలిగిన నీరుకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ద్రాక్షరసాపు అనుభవంలోనికి నడిపించాడు. ఇది ఒక నూతనమైనటువంటి క్రియ. నీటిని దేవుడు ఏం చేశాడు? ద్రాక్షరసముగా మార్చాడు. ఇది అంతకు ముందు ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక అద్భుతమైన నూతనమైన కార్యం. మన దేవుడు ఎలాంటి వాడు అనగా, నేను ఒక నూతన క్రియ చెయ్యబోచున్నాను అంటున్నాడు. నూతనమైనటువంటి క్రియ. ఆయన ఏ క్రియ అయినా చేయగలడు అంట. ఈ యొక్క బండలో ఉన్నటువంటి యొక్క నీరు ఏం చేసిందంటే నది వలె ప్రవహించిందంట, పొంగి పొరలిందంట. ఎడారిలో మన దేవుడు ఎలాంటి వాడు? ఎడారిలో నీటి ఓటలు పుట్టిస్తానన్నాడు. అది ఒక నూతనమైన క్రియ. ఎడారిలో నీరు ఉంటుందమ్మా? అరణ్యంలో మార్గం ఉంటుందా? అరణ్యం అంటే ఏమవుతుంది? చల్లా చెదురు అయిపోయి ఆ కొమ్మలు ఈ కొమ్మలు, ఈ తీగలు ఆ తీగలు గలిబిలిగా ఉంటది. అలాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, నూతనమైన క్రియ. అరణ్యములో నేను మార్గమును ఏర్పరిచే దేవుడను. మన దేవుడు ఎలాంటి వాడు అనగా, నూతనమైనటువంటి క్రియను చేసే దేవాది దేవుడు. నీళ్లు వలన కుటుంబానికి విలువ రాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి చెడ్డ పేరు పోదు, ఆ కుటుంబానికి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి నీరు ఎంత మాత్రము కూడా వారిని బాగు చేయలేదు. కానీ యేసు ప్రభువారు ఏం చేశారనగా, నీటిని ద్రాక్షరసముగా మార్చి వారి కుటుంబానికి విలువను, ఖ్యాతిని దేవుడిచ్చాడు. చూడండి, ఆకలితో లేదంటే దప్పిక చేత చాలా వేదన పడుతున్నటువంటి సమయంలో ఒక బండలో నుండి దేవుడు నీరును అనుగ్రహించి ఆ జనాంగం అంతటినీ కూడా కాపాడాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసే నూతనమైనటువంటి క్రియలు. ఈ రోజున మనం నూతనమైన సంవత్సరంలో ఉన్నాం. నూతనమైనటువంటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో మనం ఉన్నాం.
గత సంవత్సరంలో మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, మనం చేసినటువంటి ప్రయత్నాలలో, మన ఉద్యోగంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన పనులలో కానీ, మన ప్రయాసంలో కానీ మనం ఎంత మాత్రము కూడా దీవెన పొందుకోలేదేమో, ఎంత మాత్రము కూడా ఆశీర్వాదము, సమృద్ధి పొందుకోలేదేమో, అనారోగ్యంతోనే సంవత్సరం గడిచిపోయిందేమో, ఆ వేదనతోనే సంవత్సరం గడిచిపోయిందేమో, సిగ్గు అవమానంతోనే సంవత్సరం గడిచిపోయిందేమో. కానీ ఈ నూతనమైన సంవత్సరంలో, నూతనమైన నెలలో, నూతనమైనటువంటి మొట్టమొదటి ఆదివారంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను నీ జీవితంలో చేయబోతున్నాను. ఈ రోజున మన జీవితం ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా లేకపోవచ్చు. ఈ రోజున మన జీవితం ఎంత మాత్రము కూడా ఎదుటి వారు మెచ్చుకునేలాగా లేకపోవచ్చు, సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో లేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు ఈ రోజున మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అనగా, నేను నూతన క్రియను నీ కొరకు నేను చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో నూతనమైనటువంటి క్రియ జరగాలంటే మనం ఏం చేయాలి? ఈ రోజున మనకు ఆశ ఉంటుందా లేదమ్మా? నూతన క్రియ జరగాలని నా మట్టుకు నాకు ఉంటుంది. ఏమనంటే పరిచర్యలో ఇంకా ఇంకా బలమైన కార్యాలు జరగాలని, పరిచర్య ఇంకా విస్తరింపజేయబడాలని, సంఘమండలంలో ఇంకా ఇంకా ఉద్యమం రావాలని చెప్పి నాకు ఆశ ఉంటుంది. ఆశతోనే మొదలు పెట్టాను. ఈ రోజున మీకు ఆశ ఉంటుంది. గత సంవత్సరం ఒక బిడ్డ ఉన్నది, గత సంవత్సరం అంతా అప్పుడైపోయి ఉన్నామండి, గత సంవత్సరం అంతా దుఃఖంలోనే ఉన్నాం, ఈ సంవత్సరం ఏమవుతుందో అని కన్నీటితో ప్రార్థన చేసి వాగ్దానం తీసుకుంటే ఆమెకి ఏ వాగ్దానం వచ్చింది తెలుసా? నేను నిన్ను సమృద్ధితో నింపుతానని, నీ అప్పులన్నీ కొట్టివేస్తానని వాగ్దానం వచ్చింది. హల్లెలూయా. అదే ఆవిడకి ఎంతో సంతోషం. ఎందుకనగా మన దేవుడు మన జీవితంలో నూతనమైనటువంటి కార్యములు జరిగించేది. అయితే ఈ బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు అనగా, బుద్ధి లేనివాడు తండ్రికి దూరం అవుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక కొడుకు కనబడతాడు మనకి. ఎవరా కొడుకు? చూడరా కొడుకు ఎవరమ్మా? తప్పిపోయిన కుమారుడు. ఇతనికి అంతా కూడా ఖర్చు పెట్టాడు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏమీ లేక అక్కడ ఒక మంచి మాట రాయబడింది, బుద్ధి వచ్చిన తర్వాత అని రాయబడింది. ఉందమ్మా? అక్కడ బుద్ధి వచ్చిన తర్వాత అంటే వచ్చిందంటే అతనికి ముందు ఏం లేదు, అతనికి బుద్ధి లేదు కాబట్టి తండ్రి నుండి దూరం అయిపోయాడు. తండ్రి ఇంటి అనేక మందికి ఆహారం దొరుకుతుంది, కానీ అనేక మందికి ఆహారం ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయాడు. ఎందుకనగా బుద్ధి లేదు కనుక అతను కాపాడలేకపోయాడు, అతను నష్టపోయాడు, స్నేహితుల యొక్క ఉచ్చుల్లో పడిపోయాడు, స్నేహితులు తను వాడుకుంటున్నారు, పీల్చుకుంటున్నారు. ఎందుకనగా బుద్ధి మనల్ని కాపాడుతుంది. చూడండి సామెతల గ్రంథము, బుద్ధి దయనిస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, బుద్ధి దయనిస్తుందంట. దయ అనగా బుద్ధిమంతుని మాటలు ఏం చేస్తాయంటే ఎదుటి వారికి దయ పుట్టిస్తాయి. ఇప్పుడు చూడండి, దీనికి ఉదాహరణగా ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు గురించి వాక్యంలో రాయబడి ఉంది, దావీదు సుబుద్ధి కలిగి సౌలు చెప్పిన ఎల్ల పనులను, ప్రతి పనులను కూడా నమ్మకంగా చేస్తున్నాడు. అంటే ఏ బుద్ధి కలిగి? సుబుద్ధి కలిగి. ఇప్పుడు చూడండి, సుబుద్ధి కలిగి ఉన్నాడు. సుబుద్ధి కలిగి ఉంటే ఈ బుద్ధి ఏం చేస్తుందంట? దయను సంపాదిస్తుంది, దయ కలిగేలాగా చేస్తుంది. ఈ యొక్క సుబుద్ధి కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి ఈ యొక్క దావీదు ఏం చేశాడు అనగా, తన యజమానుడు, తన రాజు అయినటువంటి సౌలుకు అన్ని చేశాడు. ఒక టైం వచ్చిన తర్వాత సౌలులో ఉన్నటువంటి దురాత్మను బట్టి, సౌలులో ఉన్నటువంటి తన యొక్క ప్రాచీన స్వభావంలో అతను ఉండిపోయాడు కనుక ఎంతసేపు కూడా దావీదును చంపాలనే ప్రయాసపడ్డాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు చంపడానికి. ఒక టైంలో మాత్రము ఒకే చోట, ఒకే గుహలో సౌలు పడుకున్నాడు. అక్కడ వారి జనమంతా ఉన్నారు. అదే స్థలంలో దావీదు ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, దావీదుకు దేవుడు సౌలును అప్పగించాడు. కానీ అక్కడ దావీదు ఏం చేశాడు? సౌలు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నేల బుడ్డిని తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకుని దూరంగా పారిపోయి అంటున్నాడు, నా యజమానుడా, నా రాజా, నేను నీ పనోడినయ్యా, నేను మిన్నల్లినయ్యా, ఒక కొండ ప్రాంతాలకి ఒక కౌజ పిట్టను వేటాడినట్టుగా నీచుడైనటువంటి నా కొరకు రాజువైన నువ్వు రావడం ఏంటయ్యా, నేను మిన్నల్లిని కదయ్యా అని తగ్గించుకొని బుద్ధి కలిగి మాట్లాడాడు. బుద్ధి ఏం చేస్తుంది? దయను ఇస్తుంది. బుద్ధి కలిగినటువంటి మాటలు దయను సంపాదిస్తాయి. చూడ, అంత క్రూరుడైనా, చంపాలని చూసినటువంటి సౌలైనా ఒక్క క్షణంలో అంటున్నాడు, నాయనా, నా కుమారుడా దావీదు, నీవు నాకంటే నీతిపరుడవు, నన్ను క్షమించు
కరిగించమన్నాడు. ఎందుకనగా అంత కఠినాత్ముడు కూడా ఏమయ్యాడమ్మా, ఇతని యొక్క మాటలకు కరిగిపోయాడు. మరలా తర్వాత దెయ్యం పట్టే లాస్ట్ గారిని అలాగే చచ్చిపోయాడు. కానీ ఇక్కడ మనం బుద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ యొక్క బుద్ధి ఏం చేస్తుందంటే ధైర్యం సంపాదిస్తుంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా బుద్ధి కలిగి జీవించాడు కనుక అతను దయలోనే బ్రతికాడు. ముఖ్యంగా దేవుని యొక్క దయలో బ్రతికాడు. ఇక చూడండి, బుద్ధి లేనటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు, నాబాతు. చూడండి, నాబాలు. ఈ యొక్క నాబాలు యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే బుద్ధి కలిగినటువంటి దావీదు ఎంతో విధేయతగా పంపిస్తాడు జనాన్ని. మీరు అక్కడికి వచ్చినప్పుడు అరణ్యంలో మీకు ఒక్క మేక పిల్ల అయినా పోలేదు, మీకు ఒక గొర్రె పిల్ల అయినా పోకుండా మా వారందరూ కూడా కాపాడారు కదా, ఈ రోజున మాకు ఆహారం కావాలని పంపిస్తే ఇతను ఏమంటాడు, పొగరగా మాట్లాడతాడు. నా కష్టం మీకెందుకు ఇవ్వాలి, నేను మీకు ఇవ్వడానికి నేను ఏమైనా అచ్చున్నానా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఇతని బుద్ధి లేనటువంటి మాటలు ఏం చేసినాయి, రాజు దావీదుకి కోపాన్ని పుట్టించి వెంటనే అతను ఏం చేస్తున్నాడు, మనం మేలు చేస్తే అతను మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని జనాంగం అంతటినీ కూడుకుని అతను చంపడానికి వెళ్దామని వస్తారు. ఈ టైంలో ఏం జరుగుతుంది, నాబాలు యొక్క భార్య వెళ్ళి అడ్డుపడింది. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి దావీదు దయను సంపాదించాడు, దేవుని యొక్క దయ కూడా ఆయన సంపాదించాడు. బుద్ధి లేనటువంటి నాబాలు మరణాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకనగా బుద్ధి లేనివాడు కాపాడబడడు, బుద్ధి కలిగిన వాడు కాపాడబడతాడు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు అనగా, మీరు నూతనమైనటువంటి బుద్ధిని కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనగా బుద్ధి లేకపోతే దేవుని యొక్క నూతనమైన కార్యం మనకి రాదు. మన ప్రాచీనమైనటువంటి బుద్ధిని మనం విడిచిపెట్టాలి. మన ప్రాచీనమైనటువంటి బుద్ధి ఇసుక మీద కట్టబడిన బుద్ధేమో, ప్రాచీనమైనటువంటి బుద్ధి మనుష్యుల మీద ఆధారపడే బుద్ధేమో, ప్రాచీనమైనటువంటి బుద్ధి మన మీద, మన స్వబుద్ధి మీద, మన మీద ఆధారపడే బుద్ధేమో. కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా ప్రియ సంఘమా, నేను నీ జీవితంలో నూతనమైనటువంటి క్రియ జరిగించాలంటే నీలో నూతనమైనటువంటి బుద్ధి కావాలి. నువ్వు బుద్ధి కలిగి ఉండమని ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నూతనంగా ఏం కలిగి ఉండాలి, నూతనమైన స్వభావం కలిగి ఉండాలి. రెండవదిగా నూతనమైన బుద్ధి కలిగి ఉండాలి. 3వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నూతన హృదయమును తెచ్చుకోండి, నూతన హృదయమును తెచ్చుకోండి. ఏంటి, నూతనమైనటువంటి హృదయం అంటే పాత హృదయం ఎలా ఉంటుంది, ఇప్పుడు మనము హృదయము నూతన పరచబడాలి అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హృదయం అంతా కూడా ఎలాగుంది, ప్రాచీనమైన హృదయం ఎలాగుంది అంటే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. నరుల హృదయము చెడు తనముతో నిండి ఉన్నది. చాలా ఇప్పుడు చూడండి, ప్రాచీనమైన హృదయం ఎలాగుంది, చెడు తనముతో నిండిపోయింది. ఇంకా చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, చూడండి ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయము, ప్రాచీనమైన హృదయం ఎలాంటిది అనగా మోసకరమైనది, మోసం చేస్తుంది. ఈ యొక్క హృదయం కయీను మోసం చేశాడు తమ్ముడిని. ఏమనంటే హృదయంలో అతనికి ఏం కలిగిందంటే కక్ష, క్రోధం. నా అర్పణ అంగీకరించబడలేదు, నా తమ్ముడైన హేబేలు అర్పణ అంగీకరించబడింది. హేబేలును చూసినప్పుడల్లా తనకి గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. నాది అంగీకరించబడలేదు కదా, వీడిది అంగీకరించబడింది కదా, వీడు నా కళ్ళ ఎదుటుంటే నాకు మనశ్శాంతి ఉండదు, వీడు లేకుండా చేసేయాలి, చంపేయాలని తన హృదయంలో చంపడానికి ఆలోచన చేశాడు. అతని యొక్క స్వభావం ఏంటి, అతని హృదయం ఎలాగున్నది అనగా చెడుతనంలో నిండిపోయినది. హత్య చేయాలన్నటువంటి ఆశతో హృదయం అంతా కూడా నింపబడిపోయింది. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే చేతలు ఉంటాయి, క్రియలు ఉంటాయి. ఈ రోజు యొక్క కయ్యను గురించి మనం చూస్తే, కయ్యను ఏం చేశాడు, హృదయం అంతా కూడా కక్షతో నిండిపోయింది. హేబేలును మోసం చేశాడు. హృదయం ఎలాంటిది, మోసకరమైనది, ఎదుటి వారిని మోసం చేస్తుంది. తమ్ముడు రానే నిన్ను చంపుతానంటే వస్తాడమ్మా, మరి ఎందుకు వెళ్ళి ఉంటాడమ్మా, కయ్యనుతో హేబేలు ఎందుకు వెళ్ళి ఉంటాడు,
ఏదో చెప్పుకుంటాడు మోసం. రాతప్పుడు మన ఇద్దరు పని చేద్దాము, ఓ విషయం మాట్లాడుకుందాం, లేదంటే ఈ విషయం ఈ ప్రోగ్రామ్ అని ఏదో మాట్లాడుకుంటా కానీ తీసుకెళ్తే నమ్మాడు, వెళ్ళాడు, మోసపోయాడు, మోసం చేశాడు. కయ్యను తీసుకుని వెళ్ళి ఎవరు లేని చోట చూడండి ఆ యొక్క హేబేరుని చంపాడు. ఎందుకనగా హృదయము మోసకరమైనది. ఈరోజు మనం మోసపోయినా పర్వాలేదు కానీ ఎవరిని మనం మోసం చేయకూడదు. ఎందుకంటే మోసపోయామా ధైర్యం ఉంటుంది లోపల. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షంగా నిలబడ్డాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. అదే మనం ఎదుటి వారిని మోసం చేశామా సర్వశక్తివంతుడైన దేవుడు చేతుల్లో పడిపోతాం. ఆయన యొక్క ఉగ్రతకు మనము పాత్రులం అయిపోతాం. ఈ రోజు చూడండి హృదయం అంతా దేంతో నింపబడి ఉంటుందమ్మా? మోసముతో నిండిపోయింది. ఎలాంటి ప్రాచీనమైనటువంటి హృదయ స్వభావంలో నుండి హృదయంలో నుండి మనం నూతనమైనటువంటి హృదయంలోనికి రావాలి. ఈ యొక్క హృదయంలో ఏముంటాయి? పాపం ఉంటుంది, కక్ష ఉంటది, క్రోధం ఉంటది, మత్సరం ఉంటది, అసూయ ఉంటది. ఇవన్నీ కూడా హృదయంలో నింపబడి ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ జీవితంలో నూతనమైనటువంటి క్రియ చేయాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదమైనటువంటి కార్యము నేను మొలిపించాలంటే, నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము నీవు కోరిన దానికంటే అత్యధికమైనటువంటి ఉన్నతమైన నూతన క్రియ నేను చేయాలంటే నీ హృదయము నూతన పరచబడాలి. ఎప్పటి వరకు నీ హృదయంలో కక్ష ఉందా? ఎప్పటి వరకు నీ హృదయంలో అసూయ ఉందా? ఎప్పటి వరకు నీ హృదయంలో ద్వేషం ఉందా? ఎప్పటి వరకు నీ హృదయంలో మత్సరం ఉందా? వీటన్నిటిని కూడా విడిచిపెట్టి హృదయం నూతనమైపోవాలి. దేవా ఎలా ప్రభువా ఈ కోపం ఎలా పోతుందయ్యా, ఈ కక్షలు ఎలా పోతాయ్యా, ఈ అసూయ ఎలా పోతుందయ్యా అంటే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, బండలాంటి హృదయాన్ని తీసి నేను నీకు మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కఠినమైనది ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లోనే ఉంది. కనుక మనం అడగాలి, దేవా నూతనమైన హృదయం నాకు కావాలి ప్రభువా, వ్యాధిగ్రస్తమైన హృదయం నాకు వద్దయ్యా, మోసకరమైన హృదయం నాకు వద్దు ప్రభువా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నేను నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను చాలా. ఈరోజు ప్రభు ఏమంటున్నారంటే నూతనమైన హృదయం కలిగి ఉండాలి. ఇప్పుడు నూతన హృదయం ఎలాగొస్తుంది? దేవుడే ఇస్తాడు మనకి. ఎలాగిస్తాడు? మనం దేవుని యొక్క సన్నిధిలో నూతనమైన స్వభావం కలిగి బుద్ధి తెచ్చుకొని, దేవా నాకు హృదయం అంతా నూతనంగా మారిపోవాలి, నా హృదయంలో నీకు విరోధమైన కక్ష, క్రోధ, మోసం ఇది కాదయ్యా, నా హృదయంలో నీ దేవాలయం అయిపోవాలయ్యా, నా హృదయంలో నీ సింహాసనం వేసి ఆ సింహాసనం మీద మీరు ఆశీర్వదై ఉండాలయ్యా, ఈ హృదయం అంతా కూడా నీ సొత్తైపోవాలయ్యా, నా హృదయం అంతా నూతన పరచబడిపోవాలయ్యా. ఈ యొక్క హృదయము బండలాంటి హృదయము. ఆ బండను కొత్తగా ఏ రీతిగా అయితే నీళ్ళు వచ్చి అనేక మందికి జీవాన్ని ఇచ్చినాయో, పశువులను పోషించినాయో, మనుషులను జీవింపజేసినాయో, అదే రీతిగా ఆయన నా బండ లాంటి హృదయమును నూతన పరిచిదేవా, ఈ హృదయంలో నుండి విస్తారమైన నీరు బయటకు రావాలయ్యా. ఉన్నతమైన నీ యొక్క వాక్యము నా హృదయంలో నుండి బయట వెళ్ళాలి. ఎందుకంటే నా హృదయం అంతా నీ వాక్యముతో నింపబడిపోతే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా నోటి నుండి ద్వేషపు మాటలు రాకూడదయ్యా, నా నోటి నుండి మోసపు మాటలు రాకూడదు. హృదయం అంతా వాక్యముతో నింపబడిపోయిన హృదయంలో నుండి ఆ బండను కొట్టగా నీళ్లు ఎలాగున నది వలె పారినాయో, నా హృదయము తెరవగా వెంటనే నాలో నుండి వాక్యమే విడుదలవ్వాలయ్యా. ఈ వాక్యము ద్వారా సర్వజనము దీవెన పొందుకోవాలయ్యా. అలాంటి హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవాది దేవుడు మనకి నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. ఎవరైతే నూతనమైన స్వభావము, నూతనమైనటువంటి బుద్ధి, నూతనమైనటువంటి హృదయం కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు నూతనమైన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అమ్మ నాతో మాట్లాడుతున్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ జీవితంలో నూతనమైన కార్యం జరగాలని ఆశ ఉందా? ఉందామా అమ్మా? ఎక్కడమ్మా? ఎక్కడ ఉందామా? నూతనమైనటువంటి కార్యం మన జీవితంలో జరగాలి. ఇప్పటి వరకు బాధ, ఇప్పటి వరకు ఇరుకు, ఇప్పటి వరకు ఇబ్బంది, వేదన, శోధన అన్నింటిలో మనం ఉన్నామా? దేవుడు అంటున్నాడు నేను వేదనలో ఉండడం నా చిత్తం కాదు. అపవాది నేను కొడతానంటే కొట్టబడుతూ ఉండడం నా చిత్తం కాదు. నీవు లేచి నిలవబడి అపవాది నేను కాళ్ళ
జీవితంలో అపవాది నిన్ను కొట్టడం కాదు, నువ్వే అపవాదిని కొట్టేలాగా నేను చేస్తాను, నూతనమైనటువంటి క్రియని నీ జీవితంలో చెయ్యబోతున్నానని దేవాది దేవుడే ఆశతో నీకు చూడండి ఉన్నతమైన ఆఫర్ ఇస్తున్నాడు, ఉన్నతమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. నేను నీ జీవితంలో నూతనమైన కార్యము జరిగించాలంటే నీవు ఎలా ఉండాలని చెప్పి ఒక ఉన్నతమైన సూచన మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏముండాలమ్మా మన జీవితంలో నూతనమైన కార్యం జరగాలంటే ఏముండాలి? ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. ఏముండాలమ్మా? మొట్టమొదటిగా నూతనమైన స్వభావము, రెండవదిగా నూతనమైనటువంటి బుద్ధి, మూడవదిగా నూతన స్వభావము, నూతన బుద్ధి, నూతనమైనటువంటి హృదయం కలిగి ఉంటారు. వారి జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. అది ఎవ్వరూ ఊహించలేంది. ఏంటి ఈ నీరా ద్రాక్షరసం అయిపోయింది, ఏంటి ఈ బండలో నుండి నీళ్ళు వచ్చినాయి, ఏంటి భూమిలో నుండి సత్యం వచ్చిందా, ఏంటి ఎంత అద్భుతం. అలాగనే ఉంటది. ఎలాంటి వ్యర్థురాలా ఎంత యోగ్యురాలైపోయింది, ఎంత నీచమైన గొంతలో పడవేయబడి చచ్చిపోవలసినటువంటి ఈ యొక్క యోసేపు తన అన్నలందరూ కూడా పాదాల మీద పడే ఒక ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలా జరిగింది అనగా ఎవరైతే నూతనమైన స్వభావంలో, నూతనమైన బుద్ధి, నూతనమైన హృదయం కలిగి ఉంటారో వారి జీవితాలలో యోసేపులో జరిగిన అద్భుతమైన నూతన కార్యము, దావీదు జీవితంలో జరిగిన నూతన కార్యం. దావీదు అనుభవాలు ఎప్పుడూ ఒకటే, అందరితో చీకొట్టించుకోవడం, ధైర్యం తెచ్చుకొని ముందుగా తెచ్చిపోవడం, పక్కకు పోవడం అనిపించుకోవడం, అందరితో కూడా తరిమించుకోవడానికి ఇదే ఆయన జీవితం. కానీ అలాంటి బ్రతుకులో నుండి దేవుడు నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ రోజున మన పనికిరానటువంటి ఈ జీవితంలో, వ్యర్థమైనటువంటి ఈ జీవితంలో, ఎన్నికలైనటువంటి ఈ జీవితంలో దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో నూతనమైన క్రియ చెయ్యాలనుకుంటున్నాను. నేను నీ జీవితంలో నూతన క్రియ చెయ్యాలని నీకుంటే నూతనమైనటువంటి క్రియ పొందుకోవాలి. ఈ యొక్క నీచమైన బ్రతుకున కొద్దు, ఈ వ్యర్థమైన ఎన్నికలైన బ్రతుకున కొద్దు, అపవాదితో కొట్టించుకుని దెబ్బలు తినే బ్రతుకున కొద్దు, నూతనమైన బ్రతుకు కావాలని ఒకవేళ నీకు ఆశ ఉంటే కనుక ఏం చెయ్యాలో చెప్తున్నాను వినమని దేవుడే మాట్లాడుతున్నాడమ్మా. ఒక మనిషి మాట్లాడిన మాట కాదు ఇది. ఒక దేవుడి సేవకురాలు ఏదో యాదృచ్ఛికంగా వచ్చేసి ఏదో కొంతసేపు వాక్యం మాట్లాడేయాలని మాట్లాడిన మాట కాదు ఇది. దేవుడే ఇక్కడ నిలబడిన నాతో దేవుడు మాట్లాడాడు, మీ చివరిగా కూర్చున్న మీతో దేవుడు మాట్లాడాడు. ఏమని అనగా, మీకు ఒకవేళ నూతనమైన జీవితం కావాలంటే, మీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరగాలంటే దేవుడు చెప్తున్న మాట మొట్టమొదటిగా నూతన స్వభావము, రెండవదిగా నూతన బుద్ధి, మూడవదిగా నూతనమైన హృదయం. ఎవరైతే బుద్ధి విషయంలో, స్వభావం విషయంలో, హృదయం విషయంలో నూతన పరచబడతారో చూడండి అమ్మా, ఈ సంవత్సరం అంతా కూడా బుద్ధి, స్వభావము, హృదయం నూతన నూతన రాసుకోండి. ఈ సంవత్సరం అంతా అలా బ్రతికి చూడండి. అద్భుతమైనటువంటి రీతిగా మీ హృదయం నూతనమైపోతుంది, అద్భుతమైనటువంటి రీతిగా నీ బుద్ధి నూతనమైపోతుంది, అద్భుతమైనటువంటి రీతిగా మీ స్వభావం నూతనమైపోతుంది. ఇవన్నీ నూతనమైపోతే ఏమవుతుంది? మన బ్రతుకు నూతనమైపోతుంది. హల్లెలూయా. నిజంగా ఆశ ఉంటే ప్రయాస తప్పదమ్మా. ఖచ్చితంగా మనకు ఆశ ఉంటే పిండి కొద్ది రొట్టె అంటాం కదమ్మా. ఎంత పిండి తీసుకుని ఎంత రొట్టె అవ్వాలంటే అవుతుందా? ఎంత పిండి తీసుకుంటే ఎంత వస్తుంది, ఎంత తీసుకుంటే ఎంత తీసుకుంటే ఎంత. గొప్ప దీవెన కావాలా? గొప్ప శ్రమ పడాలి. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే మన జీవితంలో జరిగిపోవాలంటే కుదరదమ్మా. మనం తీసుకున్న తీర్మానములను బట్టి, మనం జీవిస్తున్న జీవన విధానమును బట్టి చూడండి. ఒక దైవ సంఘంలో పాట రాశారు ఏమనంటే, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. పోరాటంలో విజయం వచ్చేయాలంటే అంటే తప్పది. ఎంత పెద్ద పోరాటాల గుండా మనం వెళ్తామో అంత పెద్ద విజయం మనం అనాలి. దేవా, ఏ పోరాటమైనా పర్లేదయ్యా, నాకు విజయం కావాలా, ఎలుగు నాకు తోడుగా ఉంటే చాలా, ఏ పోరాటమైనా సరే నేను నెట్టి వేసుకుని వస్తాను ప్రభా అన్నట్టుగా ఉండాలి మనం. అప్పుడు మన జీవితాల్లో ఉన్నతమైన నూతనమైన కార్యాలు జరుగుతాయి. కనుక ఈ నూతనమైన సంవత్సరంలో, నూతనమైన నెలలో ఫస్ట్ మొట్టమొదటి నూతనమైన ఆదివారం ఇప్పుడు మనతో మాట్లాడాడు. నీ జీవితం నూతన పరచబడాలని నువ్వు కోరుకోవడం కాదు, నీ జీవితంలో నూతన పరచబడాలి, నువ్వు నూతనంగా మారిపోవాలని దేవుడు ఆశపడి నీతో అంటున్నాడు. ఈరోజు నేను నీ దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చావా, నాకు నూతనమైపోవాలయ్యా బ్రతుకని?
నువ్వు అడగకుండానే దేవుడే కోరుకుని నా బిడ్డలు నూతనమైపోవాలి, నా బిడ్డలు నూతనమైన దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలని నీ కొరకు దేవుడు భోజనాన్ని సిద్ధపరిచిందో మీరు ఎలా ఉండాలని దేవుడు మీరు అడగక మునిపే మీ కొరకు దేవుడు వాక్యం సిద్ధపరిచి మాట్లాడారు. ఈ రోజున మన జీవితంలో నూతనమైన జీవితం కావాలని మనం కాదు, కానీ మనం నూతనమైన ఆశీర్వాదం పొందుకోవాలని, ఈ శాపం నుండి కొట్టివేయబడాలని దేవుడు కోరుకున్నాడు కనుక మనం అడగక మునిపే దేవాది దేవుడు మనకు ఆధారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం అడుగుదాం, నూతనమైన జీవితము, నూతనమైన కార్యం నా జీవితంలో చేయండి ప్రభువా, నూతనమైనటువంటి అనుభవాల వైపుగా నన్ను నింపండి ప్రభువా అని ప్రతి ఒక్కరు అడుగుదాం. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించును గాక. ఆమేన్.